అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరీమణులారా, నేను ఉదయం చేసినటువంటి కూటమి ప్రభుత్వం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో రగులుతున్నటువంటి రావణ కాష్టంలో జరుగుతున్న ఈ సందర్భంలో ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీరిరువురి మధ్యన ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక రాజకీయ విశ్లేషణ చేసి నాకున్న అనుభవ రీత్యా నా అంతరంగం నుంచి వచ్చినట్టు మాటలే మీకు వీడియో చేసి పంపించడం జరిగింది. ఇదేట్రా ఇటు పిచ్చోడ్లా మాట్లాడుతూ ఉన్నాడని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ జరిగి తీరుతాయి. దీనికి వాళ్ళ పార్టీల కన్నా, వాళ్ళ పదవుల కన్నా, వాళ్ళకు ఉన్నటువంటి పౌరుషాలు హోదాల కన్నా ప్రజాస్వామ్యం ఎక్కువగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలపై ఎవరో మాట్లాడట్లేదు, ప్రజా సమస్యలపై ఎక్కడ చర్చ జరగట్లేదు, ప్రజలకు ఏం అవసరమైనాయో అనే ఆలోచన ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి లేదు, పాలక పక్షానికి కూడా లేదు. ఇక తీరా చూస్తే అందరికీ కావాల్సింది అధికార దాహం, వారసత్వపు అధికారాలు కావాల్సే ఆరాటమే తప్ప ఇంకో విధమైన పోరాటం లేదు. సరే అదే కాదు ఇదని చెప్పేసుకొని ఏదో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే నేను ప్రశ్నిస్తాను, ప్రజల పక్షాన్ని ఉంటాను, నేను ప్రజల పక్షంగా పోరాడతాను, అధికారులు ఏ తప్పు చేసినా నీలేస్తానంటే పెద్ద మనిషి ఇప్పటికే కాషాయ వస్త్రాలు ధరించుకొని ఆయన గుడులు గోపురాలు తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నాడు. తిరగవలసిన వయసు వచ్చినప్పుడు తిరిగిన పోవాలి, కానీ పనిచేసి కష్టించి శ్రమ పడవలసిన వయసులో కూడా ప్రజల కోసం ఆలోచించకుండా కాషాయ వస్త్రాలు వేసుకొని అతనేమో సనాతన ధర్మం అనుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది ఈ రాష్ట్రం చేసుకునేటువంటి దౌర్భాగ్యతే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన అందరం కూడా కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు చూస్తే అంతుపంతులైనటువంటి దోషణలు, అంతుపంతులైనటువంటి మాటలు, దానికి హద్దులు లేవు. ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్కరు కూడా ఒళ్ళు బలిసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఒకరు మాజీ సీఎం, మరి ఇంకొకరేమో మంత్రులు, ముఖ్యమంత్రులు. వీళ్ళు తీరికి హద్దు లేదు. ఇటు చూస్తే వాళ్ళ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా ఏదైతే వైసీపీ ఉన్నంత వరకు కూడా టీడీపీ మీద కక్ష సాధింపులాగా వాళ్ళు కూడా జైల్లో పెట్టి వాళ్ళతో గొడవలు పడ్డారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ మీద కక్ష సాధింపులుగా రెడ్ బుక్ను అమలు చేస్తూ ఉన్నారు. నేను పొద్దున్నే చెప్పాను, రెడ్ బుక్ అనేది ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, వాళ్ళ కోసం రాసుకోండి, కానీ ఇలాంటి కక్షలతో కావేశాలతో ఒకళ్ళొకళ్ళు అరెస్టులు చేసుకుని ఈ కొట్లాటలకు వెళ్తే కింది స్థాయి ఉన్నటువంటి వర్గాల వారు, అటు ఆ పార్టీకి కావచ్చు, ఇటు ఈ పార్టీకి కావచ్చు, ఆ కార్యకర్తలకి మంచి సందేశం వెళ్ళదు. వాళ్ళు చెడిపోయే ఇది ఉంటుంది. వాళ్ళకి కూడా కక్షలతో కావేశాలతో నిండుకొని ఉంటారు. కాబట్టి ఇది ఒక అరాచకమైనటువంటి పాలన, అవినీతి